విద్యను దేవతగా పూజించే అరమరికలేని జాతిపై ఇంతటి రాక్షస కాండ. ఎవ్వడిచ్చాడు ధరలకి హక్కు? తన గెడ్డ కాని గెడ్డపై అడుగుపెట్టి దౌర్జన్యానికి దిగిన ఈ దొరదనాన్ని దగ్ధం చేసి తీరకపోతే మన్యానికి మడుగలలేదు. హహ, నిత్యం చచ్చే కన్నా వీరినిగా పోరాడి చావడం యుక్తం. బ్రిటిష్ నిరంకుశులపై తిరుగుబాటు, పరపీడన ప్రభుత్వంపై విప్లవం, ప్రతి మానవుడి జన్మ హక్కు. ఈ సీతారామరాజు ఒక్కడే కాదు, మన్యం వీరుల కొన ఊపిరున్నంత వరకు సీమధరల శబ్దం భరతకాండలోనే వినిపించ విలువలేదు. సింహాలు విహరించే సీమలో నక్కలకు స్నానముండరాదు. పులినైనా పిలిచి చంపగల మన్యజాతి తలుచుకుంటే ఈ దొరలకు త్రుటిలో గతులు మతులు లేకుండా చేయగలదు. 3 నెలలు బిడ్డను కట్టుకొని స్వాతంత్ర పోరాటం సరిపిన ఝాన్సీ లక్ష్మియే మనకు విప్లవ స్ఫూర్తి. నరుడు తలుచుకుంటే నల్లరాళ్ళు బద్దలవుతాయి. పదండి వీరులారా, విజయం మనదే. మల్లులు, గంటం, పడాలు, అశేష మన్య సూరులారా, కరిపై లంఘించే కొదమ సింగములారా, కదలండి కథనానికి.